శిక్షించడంలో చాలా రకాలు ఉంటాయి. ఏదో మన కోపం అంతా భర్త మీద కోపము, లేకపోతే భార్య మీద కోపము, అత్తమామల మీద కోపము, లేకపోతే ఏదో నీ ఇష్యూస్ బట్టి, నీ హెల్త్ ఇష్యూస్ లో వచ్చే విసుగంతా పిల్లల మీద చూపించడం కాదు. కానీ పిల్లలు తప్పు చేసినప్పుడు, వాళ్ళు రాంగ్ వేస్ లోకి వెళ్తూ ఉన్నప్పుడు, వాళ్ళలో ఉండకూడనది మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని సెట్ చేయాలి. మా పేరెంట్స్ మమ్మల్ని ఎట్లా సెట్ చేసేవాళ్ళంటే, ఫస్ట్ మాకు అందరినీ కూర్చోపెట్టి, మేము 7 పిల్లలు, ఫస్ట్ మమ్మల్ని కూర్చోపెట్టి ఏది రైట్ ఏది రాంగ్, మేమేం చేసాము, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, దేవునికి ఇష్టమా కాదా అని చక్కగా వివరించేవారు. అలా ఫ్యూ టైమ్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాటిని వివరించి ఆ తర్వాత ఇంకా మేము అదే మార్గంలో నడిచినట్లయితే చక్కగా చిన్న బ్రూమ్ స్టిక్ ఉంటుంది కదా, కొబ్బరి ఆ పుల్లతో కాలు మోకాలు కింద నుంచి అలా తగిలిస్తూ ఉండేవాళ్ళు. ఆ సురుకు మనకు తగులుతున్న దెబ్బ అది మేము తప్పు చేస్తున్నాము అని మాకు గ్రహింపునిచ్చి, మరలా ఎన్నడూ తప్పు చేయకుండా వారు మమ్మల్ని మళ్ళీ అలా దెబ్బ ఇచ్చిన తర్వాత కూడా హత్తుకొని ఏడ్చి ప్రార్థన చేసి, అప్పుడు మాకు మళ్ళీ మేము నిద్రపోయిన తర్వాత మా పడకల దగ్గర మా తల్లి ప్రార్థించేది. మా తల్లి మా తండ్రి వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అమ్మ కన్నీటితో ప్రార్థన చేస్తుంది. అయ్యా, ఇదిగో ఈ బిడ్డ, ఈ కుమారుడు ఇలా ప్రవర్తించాడు, అది నీకు ఇష్టం కాదు కదా, మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారయ్యా, నీ బిడ్డలు కదా వీళ్ళు, అలా ప్రవర్తించకుండా వారిని చెయ్యండి అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు నిద్రపోతున్నాం అనుకునే వాళ్ళేమో, వాళ్ళు మాకు తెలియదు కానీ నాకైతే మెలుగు ఉండేది. అవి విన్నప్పుడు అదే ఇంత చిన్నదానికి నా తల్లిదండ్రులు ఎంత కన్నీరు కారుస్తున్నారా, కాబట్టి నేను వారికి ఇష్టంగా బ్రతకాలి అనుకొని తప్పు చేయకుండా నిర్ణయాలు తీసుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రభు కృప చూపించారు. అలానే మనందరము దేవుని కుమారులము కాబట్టి, దేవుని కుమార్తెలము కాబట్టి, మనకి ఆయన స్వరూప్యములో ఉండడానికి తండ్రి చిన్న చిన్న దెబ్బలు మనకి అవసరం. దెబ్బలు పడకపోతే మనము ఆయన కుమారులుగా, అంటే ఆయన స్వరూప్యంలోనికి, ఆయన గుణ లక్షణాలు కలిగిన వారిగా మనము ఉండడము అసాధ్యము. అందుకని ఆయన మనల్ని శిక్షణ చేస్తూ ఉంటారు. ఆ శిక్షణకు మనము లోబడకపోయినట్లయితే మనల్ని శిక్షిస్తూ ఉంటారు. అదంతా ప్రేమతో చేసింది, ఆయన స్వరూప్యంలో అంటే ఆయన కుమారత్వాన్ని మనకు ఇవ్వడం కొరకు చేసే శిక్షణ. కాబట్టి ఇలాంటి శిక్షణ ద్వారా మనకేమొస్తుందంటే జయం అనేది వస్తుంది.